కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో 29వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పచ్చు శివకుమార్ పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి యొక్క ఆపిల్ గుర్తుకే ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని 29వ వార్డు ప్రజలను కోరారు. నా పేరు పచ్చు శివకుమార్, శివన్న అని అందరికీ పరిచయం. జమ్మికుంట నగర పంచాయతీ గతంలో ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో నేను 29వ వార్డు అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ఆపిల్ గుర్తు. నేను గత 15 సంవత్సరాల నుండి మేజర్ గ్రామ పంచాయతీ ఉండి నగర పంచాయతీగా ఉండి ఇప్పుడు పురపాలక సంఘంలో 29వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. జమ్మికుంటను దుమ్ముకుంటగా మార్చిల్లి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు దాని మీద ధ్యేయంగా ఇక్కడ విచ్చలవిడిగా పందులు, శానిటేషన్ కరెక్ట్ లేదు, వీధి లైట్లు లేదు, జమ్మికుంట అంతా దుమ్ముకుంటగా ఉంటుందని చెప్పి మొన్న కొన్ని ఛానల్లో కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. ఇప్పుడు నన్ను గెలిపించినట్టయితే నా అభివృద్ధి ప్రజలకు చేసి చూపడతానని ఘంటాపదంగా ఛాలెంజ్గా చెప్తున్నాను. నేను జమ్మికుంట నివాసిని కాబట్టి శివన్న అని అందరి హృదయాల్లో అందరి మనసులో ఉంటుంది. కాబట్టి నన్ను ఒకసారి గెలిపించి మున్సిపాలిటీగా పంపించినట్టయితే అభివృద్ధిని చేసి చూపడతాను. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, ఎవరికి లొంగే వ్యక్తిని కాదు. నా మాట సూటిగా ఉంటుంది, ముక్కు సూటిగా పోయే వ్యక్తిని, చాలా మందికి నచ్చే వ్యక్తిని నేను. కావున దయచేసి 29వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఆపిల్ గుర్తుకు ఓటేసి ఒకసారి భారీ మెజార్టీతో గెలిపించాలని 29వ వార్డు ప్రజలను కోరుచున్నాను.